చెప్పడం జరిగింది. ఈ బంద్కు సంపూర్ణంగా భారత రాష్ట్ర సమితి అయినటువంటి పార్టీ మా కేటీఆర్ గారు అందులో భాగంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు బీసీ చేసి బంద్లో పాల్గొంటా ఉన్నారు. ఇక్కడే కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నాం, మీరు అమలు కాని హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చారు. సామాన్య రిజర్వేషన్ పేరుతో బీసీలను మోసం చేసారు. మరోసారి కూడా బీసీలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాము. నేను ఏదైతే మొన్న జీవో ఇచ్చారో 9వ జీవో నంబర్ 9 జీవో ఎట్టి పరిస్థితుల్లో అది కోర్టులో నిలబడదు, ఇది చుట్టుపక్కల చెల్లదు అని తెలిసి కూడా బీసీలను మేము ముట్టడి చేస్తాం, మీరు ఏడ్చట్లు చేయండి అని చెప్పి ఈరోజు ప్రజలను బీసీ ప్రజలను వంచిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పవలసిన అవసరం ఉన్నది. ఈ బీసీ రిజర్వేషన్ 40% ఎప్పుడైతే అమలు కావాలంటే ఖచ్చితంగా ఇది పార్లమెంట్లో మా కేటీఆర్ గారు మొన్న కాళకృష్ణ గారు వాళ్ళు వచ్చి మద్దతు చెప్పే సందర్భంగా ఈ మాట అనడం జరిగింది. ఇది ఢిల్లీలో కాదు, ఢిల్లీలో చేసినటువంటి